Hi friends, this is Shekhar. Welcome to BSR Study Point for all TS competitive exams. So friends, TS police aspirants ఎవరైతే ఉన్నారో ఈవెంట్స్ పై ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్న ఈవెంట్స్ మీద ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇదొక న్యూస్ ఇక్కడ అందుతుంది. అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈసారి చాలా పకడ్బందీగా అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈవెంట్స్ ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్స్ రాకుండా మన తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి TSLPRB సమాయత్తమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఉంది. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, చదివే ప్రయత్నం చేద్దాం. మన BSR స్టడీ పాయింట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక న్యూస్ మాత్రం మనం చూద్దాం. రికార్డు మార్చలేరు, ప్రతి దశలో సాంకేతికత వినియోగం, పక్కాగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నద్ధం. సో కొలతలు మారేది లేదు, అవకతవకలకు ఛాన్సే ఉండదు. ప్రతి దశలోనూ పూర్తి స్థాయి సాంకేతికత వినియోగం. ఇది దేహదారుడ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి TSLPRB సన్నద్ధత. పోలీసుల కొలువులకు వచ్చే నెలలో దేహదారుడ్య పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. బోర్డు చైర్మన్గా వివి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచారు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నింటిలోనూ సాంకేతికత వినియోగిస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫుటేజ్ సర్వర్లలో ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి చాలా మనకు ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ అందుతుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం పక్కాగా ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఈ పోటీలను చాలా పక్కాగా పకడ్బందీగా ప్రతి దశలోనూ ఆన్లైన్లోనే నమోదవుతుంది. సో లాస్ట్ 2 years నుంచి కూడా మనకు ఆన్లైన్లో అంటే అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం ఇంకా చాలా మెరుగ్గా ఎలాంటి అవకతవకలు లేకుండా సో చాలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నటువంటి ఈ TSLPRB అనేది మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఏంటంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఈవెంట్స్ షెడ్యూల్ కూడా రాబోతుంది. దాదాపుగా ఈ 2-3 రోజుల్లో ఈవెంట్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుండొచ్చు అని చెప్పేసి మనకు తెలిసినటువంటి సమాచారం. సో పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ SI ఈవెంట్స్ కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు మీరు ఎలాంటి అపోహలు పడకుండా మీరు మీ యొక్క ఈవెంట్స్ను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్స్ కూడా ఆస్కారం ఉండదు. ఇది పూర్తిగా కంప్యూటర్ టెక్నాలజీ వినియోగంతో ఉంటుంది. అయితే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసినప్పుడు బయోమెట్రిక్ చేసినప్పుడు ఏవైతే ఫింగర్ ప్రింట్స్ పెట్టిరో ఆ ఫింగర్ ప్రింట్ పెడితే ఆ ఫింగర్ ప్రింట్తోనే ఇప్పుడు ఈవెంట్స్ కూడా అలో చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్పుడే లోపలికి అలో చేస్తారు. ఇంకోటి గ్రౌండ్లోకి పోగానే రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే RFID చిప్ కూడా ఉంటుంది. ఇది మీకు తెలిసే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇది చేసిరు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఇంకొకటి ఏంటంటే కొత్తది, ఇప్పుడు హైట్ను కూడా ఈ సంవత్సరం డిజిటల్ హైట్ మీటర్ ద్వారా హైట్ను కూడా కొలుస్తారని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్లో చూస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే రన్నింగ్ అప్పుడు స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం దీంట్లో రికార్డ్ అవుతుంది ఈ RFID ద్వారా. తర్వాత ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్లోకి సమాచారం, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం.
అంటే ఈసారి ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలు ఆర్ఎఫ్ఐడిలను సింక్రనైజ్ చేశారు. సీసీ కెమెరాలలో సమయం, ఆర్ఎఫ్ఐడి చిప్పు, ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్, ఇలా అన్ని సమయాలు కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. అంటే ఒకటి ఏంటంటే సీసీ కెమెరాలు ఈసారి కంప్లీట్గా గ్రౌండ్ మొత్తానికి కూడా, మీరు పాల్గొన్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం గ్రౌండ్ మొత్తానికి కూడా సీసీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది. తర్వాత ఆర్ఎఫ్ఐడిలను కూడా సింక్రనైజ్ చేస్తారు. సో సీసీ కెమెరాలు అక్కడ సమయం, తర్వాత ఆర్ఎఫ్ఐడి చిప్పు, ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్, ఇలా అన్నిటి సమయాలను కూడా ఖచ్చితంగా సంక్షిప్తంగా కంప్యూటర్లోనే నిక్షిప్తం అవుతాయి. పూర్తి సమాచారం కూడా ఎప్పటికప్పుడు క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్ కూడా జరగడానికి అవకాశం లేదు. సో ఇది చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి మార్పు అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి రికార్డ్ అయినటువంటి డాటా క్షేత్రస్థాయి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి బోర్డు చైర్మన్ వరకు ఎవ్వరు కూడా మార్చలేరని చెప్పేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇక్కడ చెప్తున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద ఏంటంటే పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఈవెంట్స్ను నిర్వహించడానికి టీఎస్ఎల్పిఆర్బి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నదని చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి చిప్పి ఉన్నటువంటి బనియన్ లాంటిది కూడా వేస్తారంట ప్రతి విద్యా అభ్యర్థికి. ఎవరైతే రన్నింగ్ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆర్ఎఫ్ఐడి చిప్ ఉన్నటువంటి బనియన్ లాంటిది తొడిగిస్తారంట. రన్నింగ్లో పాల్గొంటున్నప్పుడు ప్రారంభించిన సమయము, పూర్తి చేసిన సమయం రెండూ కూడా రికార్డ్ అవుతాయంట. వాటి ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగు పూర్తి చేశాడన్నది కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది. ఇది ఆల్రెడీ ఇంతకు లాస్ట్ ఇయర్ నుంచే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే అమల్లో అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే లాంగ్ జంప్, షార్ట్ పుట్ అర్హత మాత్రమే కాబట్టి అందులో మెరిట్ను గణించరు. సో లాంగ్ జంపు, షార్ట్ పుట్ ఇవి కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, దీంట్లో మెరిట్ అనేది ఉండదు. సో కాబట్టి మామూలుగా మీరు అర్హత కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ రన్నింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రన్నింగ్ను మీరు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమయంలో అది అంతకంటే ముందే మీరు పూర్తి చేసినట్టయితే, మెరిట్ కొట్టినట్టయితే మీకు అవి మార్క్స్ అనేది లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి దశలోనూ ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనివల్ల మొత్తం మీద చాలా పకడ్బందీగా, పారదర్శకంగా ఈ సంవత్సరం అత్యాధునికమైనటువంటి సాంకేతిక టెక్నాలజీతోని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఈవెంట్స్ అనేది నిర్వహించబోతున్నారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకున్న రాష్ట్రంలోని ఒక రాష్ట్ర పరిణామం అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్. పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ రాస్తున్నటువంటి, ప్రిపేర్ అవుతున్నటువంటి ఈవెంట్స్కి బాగా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నారు మీరు. ఇది కేవలం మీకు ఒక్క అడుగు దూరంలో, మీకు జాబ్ ఒక్క అడుగు దూరంలో ఉంది. కాబట్టి ఆ అడుగును కూడా మీరు అధిగమిస్తే అతి త్వరలో, తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో పోలీసు ఉద్యోగాలను మీ సొంతం చేసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు పట్టు వదలకుండా, పట్టు సడలకుండా, గట్టి పట్టుదలతోని ముందడుగేస్తే, మీ ఆత్మస్థైర్యంతో, మీ పట్టుదలతోని మీ టార్గెట్ని మీరు రీచ్ చేస్తే ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం మీ సొంతం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.